తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ దగ్గర పరిస్థితులు అదుపు తప్పుతున్నాయి. టీడీపీ నేత పులివర్తి నానికి మద్దతుగా వేలాది మంది అక్కడికి చేరుకుంటున్నారు. యూనివర్సిటీ లోపలే ధర్నాలకు దిగుతున్నారు కార్యకర్తలు. తిరుపతి జిల్లా చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై దాడి జరిగింది. రామాపురానికి చెందిన వైసీపీ నేత భాను అతని అనుచరులు సుత్తి రాడ్లతో దాడికి ప్రయత్నించారు. పద్మావతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఈ ఘటన జరిగింది. ఈ దాడిలో పులివర్తి నాని కారు ధ్వంసమైంది. గన్ మ్యాన్ కి కూడా గాయాలయ్యారు. గాల్లోకి 2 రౌండ్ల కాల్పులు జరిపారు పులివర్తి నాని గన్ మ్యాన్. నా లాఠీ చార్జ్నా వాసవాయు ఏం లేదనా వెళ్ళిపోయారు అంతా చదరగొట్టేస్తాను. తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ దగ్గర పరిస్థితులు అదుపు తప్పాయి. టీడీపీ నేత పులివర్తి నానికి మద్దతుగా వేలాది మంది అక్కడికి చేరుకుంటున్నారు. యూనివర్సిటీ లోపలే ధర్నాలకు దిగుతున్నారు కార్యకర్తలు. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి కార్తీక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కార్తీక్, ఎలా ఉంది సిచ్యువేషన్ అక్కడ? ప్రస్తుతం పరిస్థితులు ఏమైనా అదుపులోకి వచ్చాయా? అంటే ఇంకా కూడా అదే రకమైనటువంటి పరిస్థితులు ఇక్కడే నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కూడా ఏదైతే ఆగ్రహంతో రగిలిపోతున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి 2 బైక్లను కూడా పూర్తి స్థాయిలో దగ్ధం చేశారు. దీంతో అక్కడ ఉన్నటువంటి పోలీసులు లాఠీలకు కూడా వారు పనిచేసినటువంటి పరిస్థితి. అందరినీ కూడా వారందరి మీద కూడా లాఠీ చార్జ్ చేయడంతో వాళ్ళందరూ కూడా చాలా చెదురయ్యారు. అయినప్పటికీ కూడా వెనక్కి తగ్గకుండా ముందుకు చూసుకునేయడంతో వారందరినీ కూడా తగ్గుకునేటువంటి చేస్తున్నటువంటి ప్రయత్నం అయితే ఇక్కడ జరుగుతుందని చెప్పుకోవాలి. ఒకవైపు పరస్పర దాడులు చేస్తున్నటువంటి ఘటన నేపథ్యంలో దాని తర్వాత నేరుగా పులివర్తి నాని మీద అటాక్ చేసినటువంటి సందర్భం వచ్చినటువంటి నేపథ్యంలో దీంతో ఒక్కసారిగా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా తీవ్ర స్థాయిలో రగిలిపోతున్నారని చెప్పాలి. ఒకవైపు మనకు ఎన్టీవీ స్క్రీన్ మీద కూడా కనపడుతుంది. లోపల సీసీటీవీ కారు లోపల ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ లో ఏ విధంగా దాడులు చేశారనే దాని మీద కూడా చాలా స్పష్టంగా ఆ యొక్క విజువల్స్ లో అనేది కూడా తెలుస్తుంది. ఏదైతే వాహనంలో స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించడానికి వెళ్తున్నటువంటి వారి మీద నేరుగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే వాహనాల్లో ప్రత్యేకమైనటువంటి వాహనాల్లో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా పులివర్తి నాని వాహనానికి రౌండప్ చేసి మరి లోపల ఉన్నటువంటి అందరినీ కూడా ఏ విధంగా కొడుతున్నారు అనే దాన్ని కూడా సీసీటీవీలో ఏ విధంగా రికార్డ్ అయింది అనేది కూడా మనం ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. లోపల నుంచి ఆ ఎర్రటి కారులో అది రామచంద్రాపురానికి చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేత కారుగా కూడా తెలుగుదేశం పార్టీ నేతలు చెప్తూ వస్తున్నారు. ఆ కారులో దిగడం, అటు తర్వాత నేరుగా వెళ్లి నాని ఉన్నటువంటి వాహనాన్ని ధ్వంసం చేయడం, అటు తర్వాత వాళ్ళు వెళ్ళిపోవడం, ఏదైతే గన్మెన్ తాగడంతో అతను ఏదైతే గాల్లో కాల్పులు జరిపినటువంటి నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా చాలా చెదిరైపోయారు. లేదంటే పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. మా నేతను చంపేసేవారంటూ కూడా పెద్ద ఎత్తున ఆగ్రహంతో ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా రగిలిపోతున్నారని చెప్పాలి. ఈ నేపథ్యంలో వారందరినీ కూడా కంట్రోల్ చేయడానికి పోలీసులు అయితే లాఠీలకు పనిచేశారు. ఎందుకంటే స్ట్రాంగ్ రూమ్ ఉంది. ఇక్కడే జిల్లాకు చెందినటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఈవీఎంలన్నీ కూడా ఇక్కడే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇటువంటి నేపథ్యంలో ఎక్కడ ఏ చిన్న అలజడి జరిగినప్పటికీ కూడా ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్ వద్ద ఇలాంటి ఘటనలు జరగడంపై మాత్రం ఉన్నతాధికారులు కూడా చాలా సీరియస్ అయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పోలీసులు కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర బలగాలతో అందరినీ కూడా కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పాలి. మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు మరొక వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా మీ వల్లే ఇలాంటివన్నీ జరిగిందంటూ కూడా వాళ్ళు కూడా మహిళా యూనివర్సిటీ వైపు వస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. దీంతో ఇంకా అలర్ట్ అయినటువంటి పోలీసులు మరింత భద్రతా బలగాలను కూడా ఇక్కడికి తీసుకురావడం కూడా జరిగింది. ఎవరిని కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండనీయకుండా కూడా తరిమివేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉందని చెప్పాలి. కార్తీక్, అసలు ఈ దాడిలో ఎంతమంది పాల్గొన్నారు? ఎవరెవరికి గాయాలయ్యాయి? వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? అంటే మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో పులివర్తి నానితో పాటు పులివర్తి సుధారెడ్డి ఇద్దరు కూడా ఏదైతే స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలన చేయడానికి
వెళ్తున్నటువంటి క్రమంలో ఈ దాడి జరిగింది. ఏదైతే కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అని ఎవరైతే టీడీపీ నేతలు చెప్తున్నారో వారందరూ కూడా కారులో వచ్చి నేరుగా పులివర్తి నాని మీద లోపల ఉన్నటువంటి వ్యక్తుల మీద దాడి చేయడంతో పులివర్తి నానితో పాటు వాళ్ళ సతీమణి సుధారెడ్డికి గన్మెన్ కు కూడా తీవ్ర గాయాలయ్యాయి. వారందరినీ కూడా హుటాహుటిన ప్రస్తుతం తిరుపతి సుమిత్ ఆసుపత్రికి కూడా తరలించారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ కేడర్ మా నేతనే చంపాలని చూస్తారా, అత్యాయత్నం చేస్తారా, రాళ్ల దాడి చేస్తారా, రాడ్డులతో కొడతారా అంటూ కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి వారు కావచ్చు, తిరుపతికి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ కేడర్ కావచ్చు, అందరూ కూడా నేరుగా పద్మావతి యూనివర్సిటీకి రావడం, ఇక్కడ ఉన్నటువంటి వాహనాలన్నింటినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాహనాలను సొంతం చేయడం, ఇక్కడ ఉన్నటువంటి బైకులను దక్కన పెట్టడం కూడా జరగడం కూడా జరిగింది. పక్కా ప్లాన్ ప్రకారమే జరిగింది. పోలీసులు ఏం చేస్తున్నారు, మా నేత మీద దాడి చేస్తున్నారు అంటూ కూడా వీళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి క్రమంలోనే పోలీసులు కూడా లాఠీ చార్జ్ చేసి చాలా చెదురు చేశారు. ఎందుకంటే అత్యంత సమస్యాత్మకమైనటువంటి ప్రాంతంగా ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్ వద్ద ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం, అది కూడా సీసీటీవీలో ఏ విధంగా రికార్డ్ అయిందనేది కూడా మనకు చాలా స్పష్టంగా ఆ యొక్క కారులో ఉన్నటువంటి విజువల్ అనేది కూడా మనకు ఆ యొక్క దాడికి ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా దాడి చేశారనేది కూడా మనకు చాలా స్పష్టంగా కనబడుతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క వీడియోలు చూసినటువంటి కేడర్ మరింత ఆగ్రహానికి తెప్పించేలాగా కూడా అయ్యిందని చెప్పాలి. దీంతోనే అందరూ కూడా వీళ్ళు వస్తున్నారు. మరొక వైపు మీ వల్ల ఇలా జరిగిందంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఇటు వైపు వస్తున్నట్టుగా కూడా పోలీసులకు సమాచారం అందడంతో వారు కూడా అప్రమత్తమై పెద్ద ఎత్తున ఇక్కడికి భద్రతా బలగాలను అయితే మోహరించారని చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ కార్తిక్. పల్నాడు జిల్లా మాచర్లలో నిన్నటి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కారంపూడిలోని చెక్ పోస్ట్ సెంటర్లో టీడీపీ వర్గీయులు కార్లను తగులబెట్టారు. పార్టీ ఆఫీస్ ని కూడా ధ్వంసం చేశారు. ఏం ఫైరింగ్ ఏం ఫైరింగ్ ఏం ఫైరింగ్